నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలో పోలీసుల కవాతు. ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మార్చి పాస్ట్. ఎన్ఎస్పీ కాలువలకు మహాదశ. ఎమ్మెల్యే జీవీ పిలుపుతో శుభ్రమవుతున్న కెనాల్. బొందిలిపాలెం అమ్మవారి దేవాలయంలో చోరీ. హుండీలో నగదు, అమ్మవారి చీరల అపహరణ. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులను కేటాయించడం పట్ల భారతీయ జనతా పార్టీ వినుకొండ పట్టణ కమిటీ హర్షం వ్యక్తం చేశారు. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చెబుతున్నట్లుగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నదానికి కట్టుబడి ఉందని, దానికి తగ్గినట్లుగానే ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రత్యేక సాయాన్ని అందిస్తున్నారని, భవిష్యత్తులో అమరావతి అభివృద్ధికి అవసరమైన అన్ని నిధులను కేటాయించబోతున్నట్లుగా నిర్మలా సీతారామన్ తెలియజేశారని పేర్కొన్నారు. అదేవిధంగా ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీవనాడి పోలవరం అని, దానిని పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు మొత్తం తాము సమకూరుస్తామని పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. వినుకొండ పట్టణ నివాసి కట్టెంపూడి జయప్రకాష్ నిన్న మృతి చెందారు. ఈయన డిగ్రీ వరకు చదువుకొని వినుకొండ సీనియర్ న్యాయవాది అల్లు శివరామయ్య వద్ద లీడర్ గుమస్తాగా చాలా కాలం పనిచేశారు. వీరు సాహిత్య రంగంలోనూ చిన్న చిన్న నాటికలు రచించడం, రాయటం, దర్శకత్వం వహించడం వీరి అభిరుచి. వీరి వినుకొండ పరిసర ప్రాంతాల్లో అభినవ దుర్యోధన అనే హాస్య ఏకపాత్ర అభినయాన్ని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి అనేక మందిని తాను హాస్య చతురతో ఆనందింపజేశారు. ఇటీవల కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వీరు నిన్ననే మృతి చెందారు. వీరికి ప్రముఖ భాగవత వీరగంధం సుబ్బారావుతో సాన్నిహిత్యం, ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు రచయిత ఆత్రేయతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతూ సంబంధాలను కొనసాగించేవారు. వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పీ కాలువలోని చెత్త తొలగింపు కార్యక్రమం కొనసాగుతుంది. నిన్నటి వరకు చెత్తతో నిండిపోయిన ఎన్ఎస్పీ కాలువ ఇప్పుడు చెత్త తొలగింపుతో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్ఎస్పీలో సాగర్ జలాలు విడుదల చేస్తే ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రవహించేందుకు సులభాంతరంగా మారింది. పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు వినుకొండ పట్టణం నందు పోలీస్ కవాతు చేపట్టారు. సూపర్ సెంటర్ నుంచి మసీద్ సెంటర్ మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించడం జరిగిందని పోలీస్ అధికారులు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు భరోసాగా పోలీస్ వ్యవస్థ ఉందని తెలిపేందుకు కవాతు నిర్వహించినట్లు తెలిపారు. శావలాపురం మండలం బొందిలిపాలెం అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. గ్రామంలోని శ్రీ అడవి పేరంటాలమ్మ అమ్మవారి ఆలయంలోని హుండీలను పగలగొట్టి నగదు, బీరువాలో ఉన్న అమ్మవారి చీరలు, సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్లను దుండగులు అపహరించుకొని వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.